హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా ఫేస్ చూస్తే మీకు తెలిసిపోతూ ఉంటుంది. స్మైలింగ్ ఆల్వేస్ స్మైల్ యువర్ ఫేస్ అనమాట. ఎప్పుడు స్మైల్ చేస్తూ ఉండండి. అప్పుడు మీ బాధలు కూడా మీకు అంత తగ్గిపోతాయి అన్నమాట. సో బీ హ్యాపీ అనమాట. అంతే. ఇంకా వచ్చేసి బయటికి వెళ్తున్నాము. రోజు బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకా బయటికి వెళ్తున్నాము. ఏం లేదండి, అసలు ఏం కొనుక్కోవడానికి కూడా ఏమీ లేవు. క్యాజువల్గా బయటకు వెళ్తున్నాము. ఎందుకు ఇట్లా నాకు జైల్లో ఉన్నట్టు అనిపిస్తుంది అసలు. అందుకే అట్లా క్యాజువల్గా బయటకు వెళ్తున్నాం. బయటికి వెళ్ళాక అనుకోవాలి ఏం కొనుక్కుందామని, ఏం తీసుకోవాలని చెప్పేసి అనుకుందామని. ఇలాంటి డ్రైవ్స్ ఉంటే బాగుంటుంది కదా లైఫ్లో. అట్లా క్యాజువల్ డ్రైవ్స్, ఎప్పుడు హడావిడిగా బిజీగా కాకుండా ఫస్ట్ వచ్చేసి మేము ఈ స్టోర్కి వెళ్ళాము, జనరల్ స్టోర్కి. అక్కడ వచ్చేసి ఏమైనా తీసుకుందామని చెప్పేసి. ఇప్పుడు మన చాక్లెట్స్ వైపు వెళ్తాయిగా మనకన్ను. అక్కడికి వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకున్నాను. నెక్స్ట్ చీజ్ తీసుకుంటున్నాను, పాప్కార్న్. మనకి ఇవే కదా ఈ స్నాక్సే మనకి గొడవ. ఇంకా చాకోస్ ఇంకేవో తీసుకున్నాను. అవి తీసుకున్న తర్వాత విజయ్ ఏమో స్వెటర్ తీసుకుందామని చాలా చోట్ల తిరిగారనమాట స్వెటర్ తీసుకోవాలని. నాకు ఈ గ్రే కలర్ చాలా బాగా నచ్చింది, బొమ్మకు వేసింది. తీసుకోలేదు ఎందుకని చెప్పేసి, చాలా ఉన్నాయి ఎందుకని చెప్పి. తను అయితే చాలా తిరిగారు. తనకి ఏంటో నచ్చుతాయి, మళ్ళీ నచ్చవు. తను ఏంటో నచ్చితే మాత్రం కప్పమని తీసేసుకుంటారు, కానీ ఎందుకో నచ్చకపోతే మాత్రం బాగా ఉండిపోతారు. తర్వాత ఆన్లైన్ చూశారు, తర్వాత తిరిగి మళ్ళీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటారని చెప్పేసి అన్నారు. నాకు మాత్రం తను వేసుకుంటే పిల్లల బట్టల వైపే వెళ్తుంది అనమాట. పిల్లల బట్టలు ఎక్కడనే చూస్తుంటాను అనమాట. అమ్మాయి బట్టలు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నపిల్లలు అమ్మాయిల బట్టలు ఎంత బాగుంటాయి, బుజ్జిగా ఉంటాయి. అమ్మాయి ఉంటే బాగుంది అనిపిస్తుంది. మా బుడ్డిగాడు కూడా బయటకు వస్తే చాలా ఎంజాయ్ చేస్తాడు. చూసే చిన్నపిల్లల బట్టలు ఎంత బాగున్నాయి, అసలు ఎంత క్యూట్గా ఉంటాయో కదా. వాడు బయటకు వస్తే అస్సలు అరవడు, అస్సలు ఇబ్బంది పెట్టాడు, చాలా ఎంజాయ్ చేస్తాడు. చూడండి వాడిని. అండ్ నెక్స్ట్ నేను వచ్చేసి ఫ్యాన్సీ షాప్కి వెళ్ళాను. అంటే ఎక్కడ ఫ్యాన్సీ షాప్ కనబడితే ఇంకా వాళ్ళు కొనాలని కూడా అనుకోలేదు. తర్వాత గుర్తొచ్చింది, నేను సంక్రాంతికి డ్రెస్ తీసుకున్నాను కదా, దానికి ఒక బ్యాంగిల్స్ తీసుకుందామని చెప్పేసి ఇంకా అనుకున్నాను అనమాట. తర్వాత బిందీ కూడా తీసుకున్నాను, స్టిక్కర్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ చూసాను అనమాట. నాకు ఇక్కడ ఫ్యాన్సీ షాప్స్ చాలా నచ్చుతాయి, మంచిగా ఉంటాయి అనమాట. మన వైపు ఓన్లీ సింపుల్గా అట్లా ఉంటాయి అనమాట. అంతే, నేనైతే ఎక్కువ చూడలేదు అట్లాగా. ఇట్స్ ఫ్యాన్సీ షాప్స్ నాకు చాలా నచ్చుతాయి, ఫ్యాన్సీ స్టోర్స్ బాగా నచ్చుతాయి. బ్యాంగిల్స్ చూసారు, అవి తీసుకున్నాను. మీకు లాస్ట్లో చూపిస్తాను బ్యాంగిల్స్ ఎంత రేటు, ఎంత కాస్ట్ తీసుకున్నారు, ఏమేమి తీసుకున్నాను అని చెప్పేసి మీకు చూపిస్తాను లాస్ట్ వరకు. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడరా ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టాయ్స్, గిఫ్ట్స్ ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట. చాలా బాగుంటున్నాయి. నాకు ఏదైనా షాప్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం. బయటకు వచ్చి నాకు వీడియో తీయడం అంటే చాలా ఇష్టం. ఇంట్లో కూర్చొని మాట్లాడేదానికన్నా ఎందుకో నాకు తెలియదు, అట్లా ఇష్టం అనమాట. ఇష్టం అయిపోయింది. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ చూసారు, ఎంత బాగున్నాయి, ఎంత క్లాస్ లుక్ ఉన్నాయి కదా. కానీ నా దుప్పటాకు మ్యాచింగ్ వచ్చేసి ఈ ఎక్కువ స్టోన్ ఉన్నాయి కదా, అది కాకుండా ఈ బ్యాంగిల్స్ మాత్రమే డార్క్ పింకే నాకు దుప్పటాకు సూట్ అవుతున్నాయి. కానీ నాకు నచ్చినవి మాత్రం ఎక్కువ స్టోన్స్ ఉన్నాయి చూసారా, అది నచ్చింది అనమాట. బట్ నేను అదే తీసుకున్నాను, దుప్పటాకు మ్యాచింగ్ కదా అని చెప్పి అదే తీసుకున్నాను అనమాట. చూద్దాం తర్వాత ఒక మ్యాచింగ్ అవ్వకపోతే మళ్ళీ వచ్చివే తీసుకోవచ్చు అని చెప్పేసి. ఇక్కడ వాళ్ళు అయితే చాలా బాగా మాట్లాడతారు, నీట్గా మాట్లాడతారు, బాగా నచ్చుతుంది. అసలు కేర్లెస్గా మాట్లాడడం అవి ఉండదు అనమాట. మా బుడ్డిగాడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో బయటకు వస్తే చాలు. ఇంకా నెయిల్ పాలిష్ చూసాను. నెయిల్ పాలిష్ నాకు ట్రాన్స్పరెంట్ కలర్ కావాలి, కానీ అక్కడ లేదనమాట. ఫైనల్గా ఇవి తీసుకున్నాను. అక్కడ బ్యాట్ బాల్ కనిపిస్తే విజయ్ వాడి కోసం తీసుకున్నాడు. వాడు బ్యాట్ బాల్తో ఏం ఆడు, అందరిని కొట్టేస్తాడు బ్యాట్తో, కానీ తీసుకున్నారు విజయ్. నెక్స్ట్ వచ్చి ఇవి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు క్లాస్లో బాగా చూపిస్తాను. అండ్ వచ్చి బయట టెడ్డీ బేర్స్ చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో, ఒక్కొక్క ప్యాకింగ్లో చాలా బాగున్నాయి. మన టెడ్డీ బేర్స్ చాలా ఇష్టం. అండ్ మా బుడ్డిగా చూసారా, ఇంటికి రాగానే ఇంకా బైక్ వాడికి జోలపాట్లా ఉంటుంది, పడుకుని పోయాడు. అండ్ మా ఇంటికి మా బ్యాగ్ వచ్చేసింది. మా అమ్మ చూసారు ట్యాగ్ వేసి పెట్టేసింది. ట్యాగ్ స్వీట్ షాప్స్లో ఉంటాయి కదా, ట్యాగ్ దొరికితే ట్యాగ్ వేసేసింది. ఎంత హ్యాపీగా తెరుస్తున్నాం, మీ ముందు తెరుస్తున్నాం. ఫస్ట్ టైం ఓపెన్ చేయడం అనమాట. గోంగూర అనమాట. గోంగూర చాలా ఇష్టం, ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. గోంగూర తీసుకున్నాను అనమాట. ఇవన్నీ మీకు క్లియర్గా ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. మామూలుగా మేము ఓపెన్ చేస్తున్న క్లిప్ మీ ఫస్ట్ టైం ఓపెన్ అంత ఎగ్జైటెడ్ చూపిద్దామని. చింతపండు పంపించారు మమ్మీ, చింతపండు నాకు కావాలి అడిగాను అనమాట. చింతపండు పంపించాను. చింతపండు ఇక్కడ బాగా కాస్ట్ అది అనమాట. అవన్నీ మీకు క్లాస్లో చూపిస్తాను. అండ్ ఎన్ని పిండి వంటలు చేశారో, చాలా చేశారు. దగ్గర 6-7 ఐటమ్స్ వచ్చాయి నాకు. ఎలా చేశారు? మా అత్తయ్య 2 పంపించారు, మా మమ్మీ వాళ్ళకి 5 పంపించారు. అసలు ఎంత మమ్మీకి ఒంట్లో బాగాలేదన్నారు. ఒంట్లో బాగాలేకపోతే వద్దని చెప్పేసి నాకు ఏం చేయొద్దు, ఏం వద్దు, మేమంత తినే టైప్ కాదు, తినలేము మేము, వద్దని చెప్పినా సరే బలవంతంగా చేసి పంపించేశారు. చూడండి ఎన్ని పంపించారు. ఇవన్నీ మీకు ఒక్కొక్కటిగా తీసి చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఎలా
అండి, చూసారు కదా మా షాపింగ్ అంతా ఎలా అయిందో. ఎలా షాపింగ్ చేసామంతా చూసారు కదా. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు పంపించింది ఏం పంపించారు, ఇక్కడ వచ్చేసారనమాట. తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళ చేత పంపించారు కొన్ని కొన్ని ఐటమ్స్ అనమాట, పిండి వంటలు కొన్ని కదా, చాలా ఐటమ్స్ అనొచ్చు. అసలు ఎలా చేశారో ఏంటో అసలు అన్ని మీద షేర్ చేసుకుంటాను. ఇప్పుడు వాళ్ళు ఏం పంపించారు అయితే, ఫస్ట్ వచ్చేసి మా మమ్మీ పంపించారు. ఇది వచ్చేసి చెక్కలు అంటారు కదా, ఇట్లా బాక్స్లో పెట్టేసారు, వాళ్ళు అన్ని కవర్లో పెట్టారు, ఈ బ్యాగ్లో పంపించారు. సో చాలా బరువు, నన్ను తీస్తే ఇంకా బరువుగా ఉంది. అసలు ఎలా తీసుకొచ్చారో తెలియదు, అంత బరువుగా ఉంది అసలు ఈ బ్యాగ్ అయితే. చాలా చాలా బరువుగా ఉంది, అసలు చాలా కష్టపడి తీసుకొచ్చారు. నేను ఇవి వచ్చేసి చెక్కలు అంటారు కదా, చెక్కలు చేశారు. ఈ కవర్లో పెట్టి బాక్స్లో పెట్టేశారు అనమాట. ఇది వచ్చేసి చెక్కలు, చాలా బాగున్నాయి చెక్కలు, చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఇది మమ్మీ వాళ్ళు పంపించారు. ఇందులో వచ్చేసి ఇంకా తీయలేదు, ఇంకా తీసుకొచ్చే నేను చూపించేస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి పాలకాయ అంటారు కదా, ఇట్లా ఉంటాయి. ఇది మా అత్తయ్య అక్కడ స్వీట్ షాప్లో కొనేసి వాడి కోసం పంపించారంట. పాలకాయలు తినొచ్చు అంట వాడు. పెడతాను మరి, చూద్దాం ఏం చేస్తారు. ఇవన్నీ కజ్జికాయలు చూసారా, అలా గుండె కిందన తీసుకొచ్చిన బ్యాగ్లోని. ఇవి కజ్జికాయలు, మనకి ఏమంటారు జిల్లేడుకాయలు అంటారు, ఏమంటారు కదా. లోపల బెల్లం ఇంకా శనగపలుకులతో పల్లీతో చేశారు, చాలా బాగున్నాయి. అప్పుడే తిన్నాను కూడా. నేను నెక్స్ట్ వచ్చేసి ఇంకేం ఇచ్చారంటే, ఒక నిమిషం, నెక్స్ట్ వచ్చేసి పువ్వులు ఉంటాయి కదా, పువ్వులు పంపించారు. ఇవన్నీ పువ్వులు ఇంకా ఉన్నాయి, బాక్స్లో వేస్తాను, కొద్దిగా మీకు చూపిద్దామని తీసుకొచ్చాను ఈ పువ్వులు. నెక్స్ట్ ఇది వచ్చేసి కారం పూస మట్టి చాలా వేస్తారు, ఇట్లా ఉంటాయి కదా. ఇది జంతుకులు కాదు, కారం పూస చాలా సన్నగా వేస్తారు, చాలా బాగుంటుంది. మట్టి చేసిన చాలా బాగుంటుంది. బాక్స్లో అన్ని బాక్సెస్లో వేసేసుకోవాలి. ఇట్లా కారం పూస ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను నెక్స్ట్ వచ్చేసి విజయ్ అడిగాడని మా అత్తయ్య కష్టపడి వేసి పంపించారు. ఇది వచ్చేసి అరిసెలు. అవి మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను. ఇది వచ్చేసి అరిసెలు, చాలా బాగుంటాయి మా అత్తయ్య చాలా బాగా వేస్తారు. అండ్ వచ్చేసి అరిసెలు అండ్ అక్కడ ఓపెన్ చేస్తారు. బిస్కెట్స్ పంపించారు, ఏవో బిస్కెట్స్ దొరుకుతాయి, వాళ్ళ సంతోషం ఏదో. బిస్కెట్స్ పంపించారు, ఇవేవో కోకోనట్ బిస్కెట్స్ ఏవో మా అత్తయ్య ఇచ్చారు ఇవి. అండ్ ఇది వచ్చేసి మా అమ్మ చేసింది సున్నుండ్లు. సున్నుండ్లు ఫేవరెట్ కదా, అసలు నా సున్నుండ్లు చాలా ఇష్టం, కానీ ఎక్కువ తినలేం. ఒకటి తినంగానే లోపలంతా ఎదురాలో నూరంతా గట్టిగా అయిపోతుంటుంది. ఒకటికంటే రోజు ఒకటికంటే ఎక్కువ తినలేం. మా అమ్మాయి 10 రోజుల్లో కానీ ఇచ్చానంట, ఇవేవో 25-30 ఉంటాయి. విజయ ఖాళీ చేయాలి, నేనైతే ఏమంత ఎక్కువగా తినలేను, అసలు ఎక్కువగా ఫుడ్ డైజెస్ట్ చేసుకోలేను అనమాట. అంటే ఎందుకో ఎక్కువ హెవీ ఫుడ్ తినలేను నేను. హెవీ ఫుడ్ తినలే మనకి చాలా కష్టం. ఇది సున్నుండ్లు చాలా గట్టిగా అయిపోతే నాకు అసలే. నెక్స్ట్ ఇవి వచ్చేసి పువ్వులు, ఏదో ఇక కొద్దిగా ఉండిపోతే కొద్దిగా పువ్వులు వేసాను. ఏమంటారు, కొంతమంది అట్టిపళ్ళు అంటారు, సంపంగి పూలు అంటారు, ఏదో అంటారు, చాలా బాగుంటాయి. పంచదార వేసి కొంచెం పంపించింది, కొంచెం ఏదో కజ్జికాయలో పువ్వులే చేస్తుంది, ఏదో కొంచెం పిండి ఉండిపోతే ఇట్లా చేశారంట. పువ్వులు అండ్ వచ్చేసి పసుపు కుంకుమ పండుగ. ఇది అమ్మ పసుపు కుంకుమ వద్దనకూడదు, కొద్దిగా పంపిస్తున్నాను ఉంచు, ఒకవేళ ఇద్దరు ఉన్నా సరే వద్దు అని చెప్పకు, ఉంచు, పసుపు కుంకుమ ఎవరైనా కావాలని తప్ప వద్దు అనకూడదు, పసుపు కుంకుమ పువ్వులు అట్లా అనకూడదు అని చెప్తారు మమ్మీ ఎప్పుడు. అన్నీ కొంచెం పంపించింది, కొంచెం పసుపు కొంచెం కుంకుమ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి పంపించింది. ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంటుంది. అండ్ మా అమ్మ చేసిన నెయ్యి, మా అమ్మ నెయ్యి చేస్తుంది అనమాట, కొద్దిగా ఉందంట. సున్నుండ్లు చేయగా కొద్దిగా నెయ్యి మిగిలింది, ఆ నెయ్యి కొద్దిగా పంపించేస్తున్నాను. ఆల్రెడీ తీసుకురానమ్మ వద్దమ్మా అంటే వినకుండా చూసారా, చేసింది కాబట్టి కింద ఇలా వస్తుంది అనమాట. ఇది మా అమ్మ చేస్తుంది, ప్యూర్
ప్యూర్ గీ అనమాట ఇది. మీగడ తీసి మీగడలోంచి తీసే మా ఇంటికి వెళ్తే మా అమ్మ నెయ్యి ఎలా చేసే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. చాలా కష్టం, చాలా చాలా హెవీ ప్రాసెస్, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట అది. ఇది షేర్ చేస్తాను, అది కూడా మీకు ఇంటికి వెళ్ళాక మంచిగా వస్తాయి అన్ని బ్లాగ్స్ అనుకుంటున్నాను. ఇంకా వెయిట్ చేయాలి. అంటే నెయ్యి ఆవకాయలో సారీ ఆమ్లా నాకు నెయ్యి అంటే ఆవకాయ వచ్చేస్తుంది నాకు. ఉసిరికాయ పచ్చడిలో నెయ్యి వేసుకొని తిని చాలా బాగుంది, ట్రై చేయని చెప్పేసి మా అమ్మ ఉసిరికాయ 2 పంపించే. అంటే నేను పచ్చళ్ళు ఇంకా పంపించడానికి అడిగింది నాకు తీపి పచ్చడి ఇష్టం, కానీ వద్దని చెప్పేసి ఇంట్లోనే ఉసిరికాయ ఇంకా నిమ్మకాయ ఇంకా ఇదేంటి గోంగూర ఉన్నాయి, 3 ఉన్నాయి. వద్దమ్మా మేము ఇంకా 2-3 నెలలు వచ్చేస్తాము, ఖాళీ చేయలేము మేము, విజయ్ 1 మంత్ ఉండరు అని చెప్పేసి అంటే నాకు ఒకటే పంపించింది. ఒకటే లేకపోతే మా అమ్మ ఏంటంటే చెప్పేస్తుంది, నేనైతే తీపి పచ్చడి పంపిస్తాను, అల్లం పచ్చడి పంపిస్తాను, ఇది ఏమొద్దు ఒకటి చాలు, ఉసిరికాయ పచ్చడి సీజన్ కదా తినాలని చేసి పంపించాను, ఒకటి పంపించమన్నాను. లేకపోతే మా అమ్మ ఏంటంటో చదివేస్తుంది, పంపించేస్తుంది. ఇంకా అప్పడాలు మన సైడ్ అప్పడాలాగా ఇటు సైడ్ ఉండవండి అసలు. అప్పడాలు ఏంటో నాకు అంతగా ఎక్కవు, పెద్ద పెద్ద అప్పడాలు ఉంటాయి, అంతగా నాకు నచ్చలేదు. మన సైడ్ అప్పడాలు మన సైడ్ అప్పడాలే అందుకే అప్పడాలు కూడా పంపించమన్నాను. అండ్ ఇవి వచ్చేసి ఇట్లా ఏమంటారు, ఉట్టు వడియాలు అంటారు కదా, మినపవడియాలు భలే ఉంటాయి అసలు. గుడ్లు పులుసులు వేసుకొని తింటే అద్దురుసు ఉంటాయి అసలు. వండాలి, వంట మీకు చూపిస్తారు కూడా నేను ఎట్లా చేస్తాను. మినపవడియాలు అనమాట ఇవన్నీ. చూడండి ఎంత ఎక్కువ పంపించేసింది అసలు, నాకు ఉండిపోతే ఏమనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కారం పంపించారు మా అత్తయ్య. కారం ఇక్కడ బాగోదు మీకు తెలుసు, ఆల్రెడీ కారం అయిపోతే ఇక్కడ కొంచెం మాత్రం కొనుక్కున్నాను, ఎందుకంటే మా అత్తయ్య పంపిస్తారని తెలుసు, అంతే పంపించారు. 2 నెలలే ఉంటాం. మా అత్తయ్య చాలా ఇంత జాడీతో చేస్తారనమాట. కొంచెం పంపించమని, ఎందుకంటే 2 మంత్సే కదా ఉంటాం, ఇంకా 2 మంత్స్ ఉంటా. 2 మంత్స్లో కూడా 1 మంత్ విజయ్ ఉండడు, నేను ఒక్కదాన్నే ఉండాలి కాబట్టి అందుకే కొంచెం పంపించమన్నాను. మళ్ళీ కొంచెం మిగిలిపోతే ఎవరో ఒకరికి ఇచ్చేయడానికైనా ఎవరు ఉంటారు, ఎందుకంటే అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారు కాబట్టి అది కొంచెం పంపించమని చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చింతపండు ఏంటి చింతపండు కారాలు కూడా పంపిస్తారు అనుకుంటున్నారు కదా, ఇక్కడ చింతపండు కారాలు చాలా చూడండి. ఇది చింతపండు చాలా బాగుంది, ప్లస్ కొంచెం హెవీ కాస్టే, రేట్ ఎక్కువే. మన వైపు చింతపండు కేజీ 100 రూపాయలు ఉంటే ఇక్కడ 200 ఎంతో ఉంటుంది. అది కూడా టేస్ట్ ఉంటుంది, ఇప్పుడు టేస్ట్ ఉంటుంది. 100 రూపాయలు ఏమైంది పోయింది, ఎంత ఖర్చు పెట్టుకోవట్లేదు అన్నా సరే టేస్ట్ ఉండదు అనమాట. అందుకే నెక్స్ట్ వచ్చేసి ఇదంతా చింతపండే, ఈ కవర్తో అంతా. ఇదైతే మాకు కరెక్ట్గా అలా సరిపోతుంది, మా ఇప్పుడున్నంతకాలం సరిపోతుంది. చింతపండు చాలా యూజ్ చేస్తాను నేను చింతపండు. పులుపు ఎక్కువ తినకూడదు అంటారు, చెవుల్లో అట్లా రక్తం ఏదో అవుతుంది, ఏదో సంథింగ్ అంటారు మా అమ్మ చెప్తుంది, కానీ చింతపండు ఎక్కువగానే తింటాము. అండ్ ఇది నెక్స్ట్ ములక్కాడలు. ఒక్కొక్కటి ములక్కాడలు నాకు చాలా ఇష్టం. మమ్మీ కట్టి ఉంటాయో ఉండవో తెలియదు, 2 డేస్ ట్రైన్లో కదా, చూడప్పుడు అంటే అలగైపోయాయో, చూడాలి బాగున్నాయో బాగాలేవో చూడాలి. ఏం పాడవు, బయట వదిలేసిన ములక్కాడలు ఏమన్నా చూడాలి. అదైతే అలా ఉంది, మరి కట్ చేసి ఎప్పుడైనా కర్రీ ఉండేటప్పుడు ఒకసారి కొన్నాను ఆల్రెడీ ములక్కాడలు, మీకు చూసే ఉంటారు, ములక్కాడ కర్రీ చేసి చూపించాను. అప్పుడు చాలా చేదు వచ్చేసింది, ఆ ములక్కాడలు అస్సలు బాగలేవు. అందుకే ములక్కాడ పంపించి మా ఇంటి ఎదురుగా చెట్టు ఉంటుంది అనమాట, ఆ చెట్టు అనమాట ఇది. ఇంటి ఎదురుగానే ఒక కళ్యాణ ఉంటుంది, అక్కడ చెట్టు ఉంటుంది అనమాట. చెట్టు ఇవి ఫ్రెష్ ఇవి, మరి ఇక్కడికి వచ్చి ఇట్లా అయ్యాయి, కట్ చేసి చూడాలి ఎట్లా ఉంటాయో చూడాలన్నమాట. నెక్స్ట్ గోంగూర. నవ్వుకున్నారు ఏంటి, గోంగూర 3 ప్యాకెట్స్లో అనమాట. ఈ రెండు ఫ్రెష్ అంట, ఈ 2 ఫ్రెష్ కాదు, ఈ 2 కడిగేసి ఆరబెట్టి పెట్టేసిందంట. ఇదంటే అప్పటికప్పుడు తెచ్చినది ఫ్రెష్ అంట. ఈ 2 నీకు దగ్గర రాగానే వండేసుకో, ఈ తర్వాత ఎప్పుడైనా వండుకో అని చెప్తుంది మా అమ్మ. ఈ 2 ఇప్పుడు వండుదాం అనుకున్నాను కానీ కొంచెం టైం అసలు ఓపిక లేదు. ఇప్పుడు వచ్చేసి పైనాపిల్ కేక్ చేశాను, చాలా బాగా వచ్చింది. మీకు ముందు బ్లాగ్స్లో వస్తుంది, ఎల్లుండి కానీ రేపు కానీ వస్తుంది బ్లాగ్లో. చాలా బాగా వచ్చింది పైనాపిల్ పేస్ట్రీ కేక్, అది మీకు వస్తుంది. కొంచెం టైర్డ్ అయిపోయాను అనమాట, బయటకు వెళ్ళి రావడం, కేక్ చేయడం, వంట, బట్టలు అంతా అయిపోయింది అనమాట. అందుకే ఇది గోంగూర. అసలు గోంగూర ఎంత మిస్ అవుతున్నానో మీకు తెలియదు. అసలు గోంగూర రొయ్యలు అంటే నాకు చాలా ఇష్టం, రొయ్యలు నా ఫేవరెట్ నాన్ వెజ్లో. ఎంత మిస్ అవుతున్నానో తెలియదు. రొయ్యలు కూడా ఇక్కడ రొయ్యలు దొరకాలంటే చాలా దూరం వెళ్ళాలి, ఇక్కడ వీళ్ళు బయటికి పోయి పంపించరు, అదంటే చాలా దూరం వెళ్ళడం చాలా కష్టం. మరి గోంగూర టమాటా కానీ గోంగూర పచ్చడి కానీ చేసి చూపిస్తాను మీకు. స్టార్టింగ్లో ఎవరో అడిగారు ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి చేసి చూపించండి అని చెప్పేసి. మా మమ్మీ చాలా బాగా చేస్తారు, ఇప్పుడు మమ్మీ మళ్ళీ ఎలా చేస్తారో అడిగి మీకు చూపిస్తాను. గోంగూర అంటే చాలా చాలా ఇష్టం అబ్బా, చాలా మిస్ అవుతున్నాను నాకైతే. ఎంత తినదామా అని నాకైతే గోంగూర. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది తెరకని తెలుసా, ఇవి ఉట్టు వడియాలు.
తెలగపిండి వడియాలు అంటారు చూసారా, ఈ విజయ్ చాలా ఇష్టం, అన్నంతో తింటాడు విజయ్. తన కోసం మనము వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిచ్చారనమాట. విజయ్ అడగడు, వాళ్ళు ఇచ్చిస్తారు. బట్ విజయ్కి తెలుసు విజయ్ ఏమి ఇష్టం అనేది తెలుసు, మా మమ్మీకి మా డాడీకి. అంతే విజయ్కి నచ్చినట్టే, విజయ్కి నచ్చినవి వండుతారు, విజయ్కి నచ్చినవి పంపిస్తారు అనమాట. అంతేకాండి అసలు కన్నా వడ్డీ ఉందంట కదా. చూడండి బట్టలు కూడా పంపించారు విజయ్ కోసం. ఇది వచ్చేసి మన బుడ్డిగాడి బట్టలు, మమ్మీ మా డాడీ పంపించారు అనమాట. చాలా బాగున్నాయి, ఇట్లా స్పోర్ట్స్లో వస్తున్నాయి కదా అలాగనమాట. ఇది కూడా అలాంటిదే. బర్త్డే క్యాబ్ అంటే పక్కన పెట్టాను, తీసి చూపించట్లేదు ఎందుకంటే బర్త్డేకి వేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అండ్ వచ్చేసి ఇవి విజయ్ బట్టలు చాలా బాగున్నాయి, పండగకి పెడతారు కదా అల్లుళ్ళకి. నాకేం లేదు అని ఏంటమ్మా నాకు లేదు నాకు పంపించలేదు అని అడిగితే ఆడికి వచ్చే కొనుక్కుంది కానీ నీకేం మంచిగా తెలియదు కదా అని చెప్తాను. పర్లేదులే అమ్మ పర్లేదని చెప్పేశారు నన్ను. అక్కడికి వెళ్ళాకనమాట. ఇది వచ్చేసి విజయ్కి అనమాట. అంతే విజయ్ బట్టలు ఇవి. అప్పుడు కొన్ని సామాన్లు ఉంటాయి అవన్నీ తీసుకున్నాను. చీజ్, పాప్కార్న్, ఇంకా చిన్న చిన్న చాకోస్, ఇంకేమో తీసుకున్నానండి. ఇంట్లో వెజిటేబుల్స్, పైనాపిల్ తీసుకున్నాను, పైనాపిల్ కేక్ చేద్దామని అప్పుడు ముందు వస్తుంది. అండ్ ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను, బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి చాలా హెవీ ఉన్నాయి, కొంచెం హెవీ ఉన్నాయి బాగా. ఇవి వచ్చేసి నేను సంక్రాంతి డ్రెస్ తీసుకున్నాను కదా, డ్రెస్ పైన వేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. బుడ్డిగడ్ బర్త్డే వేసుకుంటాను ఆ డ్రెస్. అండ్ దీంతో పాటు అది చున్నీ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది, ఆ పింక్ కలర్కి సూట్ అయ్యేలాగా బ్యాంగిల్స్ తీసుకున్నాను. సింపుల్స్ బ్యాంగిల్స్, ఇట్లా స్టోన్ అంటే ఇంకా కలర్స్ ఉన్నాయి, హెవీ ఉన్నాయి కానీ కాకపోతే అవి మ్యాచ్ కావట్లేదు. ఇది కరెక్ట్ కలర్ వచ్చింది, దుపట్టా కలర్ అనమాట. ఇట్లా వేసుకోవడానికి బాగుంటుంది కదా, ఇట్లా సెట్గా వేసుకుందాం అని చెప్పి తీసుకున్నాను. బాగున్నాయా? ఇట్లా తీసుకున్నాను, చాలా బాగుంటాయి కదా డ్రెస్ మీద వేసుకుంటే సూపర్ ఉంటాయి, అందుకే తీసుకున్నాను. ఈ ఫోర్ బ్యాంగిల్స్ సెట్ వచ్చేసి 150. అండ్ ఇవి వచ్చేసి బ్యాక్ వేసారు ఆవిడ బిల్లు 90 రూపీస్ వేసారు. ఇవి వచ్చేసి 90, 150. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న బిందీస్ తీసుకున్నాను. ఈ బిందీ ఒకటి, బిందీస్ అయిపోయాయి అనమాట, స్టిక్కర్స్ అన్నమాట. అంతే ఇంకా తీసుకున్నాను. ఇంకా హైలైటర్ చూసాను, హైలైటర్ నా దగ్గర లేదు, హైలైటర్ తీసుకుందామని చూశాను. అక్కడ మంచి బ్రాండ్ అంటే మంచి కంపెనీ లేవన్నమాట, అందుకే ఇంకొచ్చేసాను. అంతే తీసుకున్నాను అనమాట. బయటకు వెళ్ళిన షాపింగ్ కూడా అంటే ఫ్యాన్సీ షాప్లో అవే తీసుకున్నాను. ఇంకా వాడికి అంతే అనుకుంటా, అన్నీ అయిపోయినాయి. ఇవే పంపించారు, ఇంతకంటే హెవీ అయితే తీసుకురాలేదు. అప్పటికి ఇది కూడా అతను చాలా కష్టపడి తీసుకొచ్చారు, ఇంతకన్నా హెవీ అయితే తీసుకురాలేదు. అందుకే ఇంకా పంపించాల్సి ఉంటే ఇంకా చాలా పంపించేస్తూనే ఉంటారు వాళ్ళు. ప్రస్తుతానికి హెవీ పంపించలేదు, ఎందుకంటే అతను తీసుకురాలేదు. అతని లగేజ్ కూడా ఉంటుంది, కొంచెం జర్నీ కూడా కాదు, 2 days జర్నీ. అతను పట్టుకొని దాన్ని కాపలా కాసి దాన్ని పట్టుకొని తీసుకురావడం చాలా కష్టం. మొన్న ఈరోజు 3 days బ్యాక్ అక్కడ తీసుకున్నారు, 3 days తర్వాత అక్కడికి వచ్చింది అనమాట. అదనమాట మా అమ్మ వాళ్ళని ఏం పంపించారు మీకు చూపించాను కదా, ఇదనమాట. ఈరోజు బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీకు ఏం చేయాలి తెలుసు, ప్లీజ్ మీకు ఎప్పుడు చెప్పాలి, ప్లీజ్ లైక్ చేసేయండి. లైక్ చేసేయాల్సిందే, మీరు లైక్ చేసే కింద కనిపిస్తుంది కదా, ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళండి. అలాగే కింద కమెంట్ పెట్టండి మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో, ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా మీకు నిరభ్యంతరంగా ఇవ్వచ్చు అనమాట. కమెంట్స్ పెట్టండి. అలాగే మీరు కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది కదా, వెంటనే అది కూడా క్లిక్ చేశారంటే నేను ఏం పెట్టా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. నేనంటే మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని మీరు చూడొచ్చు. అప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ కేర్, నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.